హే గైస్ నమస్తే సత్ శ్రీ అకాల్. సో ఈరోజు లేవగానే లాంగ్ అండ్ జింజర్ వేసి ఫుల్ వాటర్ మరిగించి హనీ వేసుకుని ఇద్దరం తాగాము. ఎందుకంటే పొల్యూషన్ అసలు మరీ దారుణంగా ఉంది, బాగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది క్లియర్గా. సో వీ స్టార్టెడ్ హ్యావింగ్. ఇంకా అర్షుని డ్రాప్ చేసి వచ్చి నేను నా కోసం రోటీస్ చేసుకున్నా. ఫస్ట్ అర్షికి చేసి పంపించేస్తాను ఎందుకంటే టైం సరిపోదు అన్నీ ఒకేసారి చేయడానికి. ఇంకా నేను వచ్చాక నేను కొంచెం స్లోగా ఆరాంగా చేసుకుంటాను. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టా, ఇంకొక స్టవ్ మీద ఇంకా చాయ్ పెట్టుకుందామని చెప్పి ప్యాన్ పెడుతున్నా. అసలు యూజువల్లీ నేను మార్నింగ్ టైం చాయ్ తాగాను, బట్ లాస్ట్ వీకెండ్ మిల్క్ తీసుకొచ్చాము, ఇంకా అదంతే ఉన్నాయి. సరే ఇంకా అల్లం వేసి డైలీ తాగుదాం, మంచిది కూడా హెల్త్కి అని చెప్పి ఆ మిల్క్ అంతా అయ్యే వరకు ఉన్నా. బట్ ఈరోజుతో ఇంకా లాస్ట్, తర్వాత మిల్క్ తీసుకురాను నేను, కొన్ని డేస్ బ్రేక్ ఇవ్వాలి లేదంటే అలవాటు అయిపోయింది. ఈలోపు గీ బాటిల్ వేడి ప్యాన్ దగ్గర పెట్టేసరికి పగిలి గీ అంతా ఒలిగిపోయింది, మొత్తం స్టవ్ స్లాబ్ అంతా ఖరాబ్ అయింది. ఇంకా పైన క్లీన్ చేసి నేను లేట్ అయిపోతున్నాను, ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఇంక ఈవినింగ్ వెళ్ళాక క్లీన్ చేయాలి. ఇంకా ఆఫీస్కి వచ్చి లంచ్ చేసేసి తర్వాత ఈవినింగ్ నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యా. కొంచెం ఈరోజు రాగానే ఫస్ట్ చేసిన పని స్టవ్ క్లీన్ చేయడం, గీ అంతా. ఆ తర్వాత ఇంకా రోటీకి డఫ్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కొంచెం స్ట్రెచెస్ లైట్గా వర్కౌట్స్ చేశాను వార్మప్ లాగా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వేడిగా గాజర్ హల్వా చేసింది, దాన్ని ఊరిస్తున్నాను నేను జూబోన్ కూడా అక్కడ. పాపం దానికి తినాలని ఉంది. అండ్ వింటర్ స్పెషల్ అనమాట ఇది, పంజాబీ హౌస్లో సర్సోకా సాగ్ మక్కీది రోటీ అని చెప్పి. యూజువల్లీ ఆ రోటీ కార్న్తో చేస్తారు. అండ్ సర్సోకా సాగ్, ఆ సాగ్ ఏంటంటే అట్లీస్ట్ 4-5 hours కుక్ చేస్తారు, అది బాగా ఫేమస్ ఇక్కడ. సో చాలా టేస్టీ ఉంటుంది, నేను ఇదివరకు కూడా తిన్నా, బట్ మా అత్తయ్య చేయడం ఫస్ట్ టైం. ఇంకా గాజర్ హల్వా చేసింది, కుక్కర్ నిండా చేసింది. ఇంక ఇప్పుడు నేను కుమ్ముతా, ఆమెకు చెప్పాను నేను మొన్న నాకు గాజర్ హల్వా బాగా ఇష్టం అని చెప్పి. సో చాలా చేసింది, టేస్ట్ అయితే అసలు అనిపించింది, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. నేను యూజువల్లీ సాగ్ మక్కీది రోటీ ఎప్పుడు నేను బయట తినేదాన్ని రెస్టారెంట్లో. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ హోమ్, అది కూడా మా ఇంట్లో మా అత్తయ్య చేతితో చేసి తిన్నా. చాలా అంటే బాగుంది, చాలా బాగుంది, టేస్టీ. ఇంకా హర్ష ఆఫీస్ నుంచి వచ్చాడు, నేను వచ్చేసరికి హర్ష వచ్చేసరికి నేను ఆల్రెడీ సగం ఫినిష్ కూడా చేశాను. హస్బెండ్ కోసం వెయిట్ చేసే వైఫ్ కాదు, ఫస్ట్ మన పొట్ట ఫుల్ అవ్వాలి. ఈలోపు మా మామయ్య ఉజ్జయిన్కి టికెట్స్ బుక్ చేస్తున్నారు, చూస్తున్నారు అంతే. ఇంకా ఫినిష్ చేసుకుని అన్నీ ఇంటికి వచ్చి పడుకుందాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్